తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అసెంబ్లీలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 నిమిషాలే ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. క్రీడలతో యువత ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా మన యొక్క బిహేవియర్, భాష బాగుండదు, బిహేవియర్ బాగుండదు. నేను కోర్టులో చూసాను, బిహేవియర్ బాగుంది, అంతకుముందు భాష బాగుంది. చూస్తే మేమందరం తండ్రిలాగా భావించే ఒక వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కార్యకర్తలందరూ తండ్రిలాగా భావిస్తాం. అటువంటి వ్యక్తిని సభ్య సమాజం తరలించుకునే విధంగా మాట్లాడటమే కాకుండా ఎకిలి వేషాలు, చేష్టలతో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా చేద్దామని వాళ్ళు కుట్రలు పున్నాగాలు పండుతున్నారు. వీళ్ళు అంబటి రాంబాబు అనే కాదు, చూస్తే వాళ్ళు చాలా మందితో కొత్త డ్రామా మొదలు పెట్టాడు జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఇటువంటి డ్రామా ప్రకారం రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ మేము పట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ లో ఇబ్బంది రాకూడదని చూస్తున్నారు. మొన్న కూడా జరిగిన ఇన్సిడెంట్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా కలిసివేసినాయని ఆయన ఒకటే సందేశం ఇచ్చారు. ఇటువంటి వల్ల రాష్ట్రం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి రావడానికి జగన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు. నన్ను తిట్టినా కూడా మీరెవరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి డౌన్ అవ్వద్దు, ఏదన్నా ఆందోళనలు శాంతియుతంగా చేయండే గాని ఎటువంటి ఆవేశాలకి లోన్ అవ్వద్దని మా కార్యకర్తలు కొంతమంది నిజంగా చూస్తే మరి ఆ బాధను మాటలు ఉన్నాక మా కార్యకర్తలకు బాధ కాదు కదా, చాలా ఇబ్బంది కూడా అయింది. సరే, ఎక్కడో ఆవేశంగా ఉన్నవాళ్ళు ఎక్కడిద్దరు ఏదో చిన్న చిన్న ఇది చేసినా కూడా మేము కరెక్ట్ చేసుకుని ఇది ఎంత అన్నా కూడా ప్రశాంతంగా చేద్దాం. తప్పకుండా రాష్ట్రాల్లో ఉన్న యువతకి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు తీసుకెళ్దామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కాబట్టి ఎన్ని వెకిలి వేషాలు వేసినా, ఎన్ని చేష్టలు చేసినా ఒక్కటి గుర్తుంచుకోవాలి. నిన్న కూడా చూసాం, 11 నిమిషాలు 11 మంది 11 నిమిషాలు వచ్చి వెళ్లిపోయారు. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే నచ్చదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితే నచ్చదు. కాబట్టి అందుకే వాళ్ళ సైకోలు అనేది, ఆ సైకో వాళ్ళు వచ్చి ఏదైతే మా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు హెచ్చరించారో, మేము గనక నుంచుంటే ఈ 11 సీట్లు కనుక ఎలక్షన్ వస్తే ఆ 11 గెలవలేమనే భయంతో వాళ్ళు వచ్చి నన్ను అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇటువంటి వాటి గురించి మేము మాట్లాడటం కన్నా ప్రజలు గమనిస్తున్నారు. ఆఖరికి పులివెందులకు కూడా జగన్ రెడ్డి ఇటువంటి వేషాలు ఇస్తే ఆఖరి పులివెందులు కూడా గెలవు అని నేను హెచ్చరిస్తున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రధాన కంకణ భట్టర్ బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష ఉత్సవంలో విశ్వకేశన ఆరాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం వంటివి చేపట్టారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా స్నపనం నిర్వహించారు. అజాయంత ఏకే చ భయాతతః కృతః ఊరో తదస్య యద్వైష్యః నిశ్చ ప్రాణాయేష్యతే లక్ష్మీశ్చ పత్యో అహోరసి విష్ణు ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే తదస్య ప్రియమభిపాతో శ్రియం దేవీముపక్వయే శ్రీమద్దేవీ జుషతా కాంసోస్మితా హిరణ్యప్రాకారమాత్ర జ్వలంతి తృప్తా
स्वतो वृत्वा अत्यतिष्ठद्दशाम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्येहा भवात् पुनः ततो विश्वं व्यक्रामत् विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत अनन्तराजा తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో హంగ ఏర్పడిన 34 చోట్ల అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం, ప్రలోభ పెట్టడం, ఇళ్లకు పోలీసులను పంపడం, గూండాలను ఉపయోగించడం వంటి చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సిపిఐకి మద్దతిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. దానికేముంది, వాళ్ళు ఆల్రెడీ అలయన్స్ లో ఉన్నారు కదా. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ సిపిఐ అనేది అలయన్స్ లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మేము సింగరేణిలో ఉండే కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్ గా చెప్పాను. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై మరి వారు సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పినా ఇవాళ ఏఐటీసీ లాంటి సంఘం మరి సిపిఐకి అటాచ్డ్ ఉన్నా మరి వారు ఏ కారణం చేతనో ఒత్తుకొప్పుకున్నట్టున్నారు. మరి వారి మీద ఏ మొత్తులు పనిచేసే నాకు తెలియదు కానీ బట్ ఒకటి మాత్రం పక్క, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంది. నాకున్న అవగాహన మేరకి ఇవాళ దాదాపు 34 చోట్ల హంగుంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ వారు. మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం, మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్ గా ఉన్నాయి, ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది. T20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ కొట్టింది. తద్వారా టోర్నమెంట్ లో సూపర్ 8 దశకు అధికారికంగా అర్హత సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 18 ఓవర్లో 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ గ్రూప్ ఏలో తన చివరి లీగ్ మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో ఈ నెల 18న అహ్మదాబాద్ లో ఆడనుంది. Big shot down the ground. It's a 50. 9th 15 T20Is of just 27 balls. Oh yeah! Makes room and he's done his bowl. Pakistan were in need of a breakthrough and that's a massive one. Swings should be taken in the deep, and India have been restricted to 175 for 7. Ball in. Well, Babar Azam across the line. Oh, that's gone. Shut up. I mean, it's not working at all for Pakistan. It's all over. That's a clean-up job. India comprehensive winners by 61 runs. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా నంబూర్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. మహాశివోహం కార్యక్రమంలో భాగంగా శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న బిల్గేట్. స్వాగతం పలికిన మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్. కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. 34 మున్సిపాలిటీల్లో అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారు తొక్కుతోందంటూ విమర్శలు.
టీ20 ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థి పాక్పై భారత్ ఘన విజయం 61 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.